मैनाकवन्दित पदाम्बुजदण्डितारिन् श्रीवुष्ट्रवाहन सुलक्षण लक्षितांग श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् पंचाननस्य भवभीतिहरस्य राम पादाब्जसेवन परस्य परात्परस्य श्रीअञ्जनाप्रियसुतस्य सुविग्रहस्य श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् गन्धर्वयक्षभुजगादिपकिन्नराश्च आदित्य विश्ववसुरुद्र सुवर्ष संघाः संकीर्तयन्ति तव दिव्य सुनाम पंक्तिम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् श्रीगौतमी च वनतुम्बुर नारदात्री मैत्रेय व्यास जनकादि महर्षि संघाः गायन्ति हर्षभरितास्तव दिव्य कीर्तिम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दर सम्पिबेद्वै पूजन्त्युतार्ध मधुरम् चरणायुधाश्च देवालये गणगभीर सुशङ्खघोषाः निर्यन्ति वीर हनुमान् तव सुप्रभातम् पंपा सरोवर सुपुण्य पवित्र तीर्थ मादाय हेम कलशैश्च महर्षि संघाः तिष्ठन्ति त्वच्चरण पंकज सेवनार्थम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् विघ्नेशाय नमः శ్రీరామాయ నమః శ్రీ హనుమతే నమః హనుమంతుడు హరిహర అద్వైత తత్వం. ఆయన పరమ వైష్ణవ శిఖామణి, శ్రీరాముని భక్తుడు, ఈశ్వరాంశ సంభూతుడు. ఇలా హరిభక్తులకు, హరభక్తులు, శివభక్తులకి కూడా సమానమైనటువంటి దైవం. ఒకప్పుడు ఈ దేశంలో శైవ వైష్ణవాలు చాలా యుద్ధాలు కూడా చేసుకున్నటువంటి సంఘటనలు మనకు కనపడతాయి. ఇటువంటి చరిత్రని పరిశీలించినందువల్లనే అలాంటి భేదం ఉండకూడదు అనే అభిప్రాయంతో మహనీయులైనటువంటి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. ఎంతవరకు అయితే హరిహరుల మధ్య, శివకేశవుల మధ్య భేదము చూడనో అంతవరకే నాకు క్షేమము అనేటటువంటిది నిత్యము చెప్పుకోవాలి అన్నారు. అంటే మనకి అటువంటి భేదాభిప్రాయం ఉండకూడదు అని. అటువంటి శివకేశవ అభేదాన్ని మనం వేరే రూపంలో సాధించనవసరం లేదు. హనుమద్భక్తి ద్వారా మనము ఆ శివకేశవ అభేదాన్ని మనం సాధించగలుగుతాం. చిక్కన మహాశయుడు తన కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని లోకంలో ఈ శివకేశవ అభేదాన్ని తీసుకురావటం కోసమని హరిహరనాథ స్తవం చేశాడు. తాను అనువదించినటువంటి భారతం 15 పర్వాలు కూడా హరిహరనాథుని పరంగా ఆయనకు అంకితం చేస్తూ చెప్పటం మనం చూస్తాం. అట్లాగే నాచన సోమన కూడా హరిహరనాథుని స్తుతించారు. అట్లా మహాకవులైనటువంటి వాళ్ళు కూడా లోకంలో ఈ భేదాన్ని తొలగించాలి అని చెప్పి అనేక రకాల ప్రయత్నం చేశారు. అలాంటి భేదం తొలగటానికి మరే కారణం అక్కర్లేదు, ఒక్క హనుమంతుని సేవ చాలు. హనుమంతుడు అటు శైవుడు ఇటు వైష్ణవుడు కూడా అందరికీ అభేదమైనటువంటి వాడు. అలా హనుమత్ భక్తిని ప్రచారం చేయటం ద్వారా మనము ఈ హరిహర అద్వైత తత్వాన్ని లోకంలో నిలబెట్టినటువంటి వాళ్ళం అవుతాం. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అన్నారు. విష్ణువుకి అలంకార ప్రియత్వం ఉంటుంది. ఆయన భోగి, చాలా భోగాలు చేసి ఆయనకు అనేక రకాల ఆహార పదార్థాలు, పిండి వంటలు పెట్టడం, అట్లాగే అలంకారాలు చాలా గొప్పగా చేయటం మనం చూస్తాం. శివునకు అభిషేక ప్రియ శివ, ఆయన అభిషేక ప్రియుడు. ఆయనకి నెత్తిన నీళ్లు పోస్తూ ఉండటం చాలా ఇష్టం. ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తే ఈ 2 లక్షణాలు ఉన్నాయి. అలంకార ప్రియత్వం ఉన్నది. నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ
అని చెప్పి హనుమంతుడు స్తుతింపబడ్డాడు. నానాలంకరణం, అలా నానాలంకరణములు కలిగినటువంటి ఆయనకి అట్లాంటి అలంకారాలు చేయొచ్చు, అనేక రకాల భోగాలు చేయొచ్చు, వడమాలలు వేయొచ్చు, అప్పాలు పెట్టచ్చు, పులిహోరలు, పొంగళ్ళు ఏవైనా సరే హనుమంతునకు భోగాలు కూడా ఇష్టం. అట్లాగే అభిషేక ప్రియ శివ, శివునకు అభిషేకం ఇష్టం అని చెప్పి చెప్పుకుంటాం. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంతనెవ్వడు పారవైచు కామధేను వాడింటి గాడిపసరము అన్నారు ఒక కవి. శివుని నెత్తిన ఇన్ని నీళ్లు చల్లి ఒక ఆకు పడేస్తే చాలుట, ఆకంటే మరేడు దళం, కామధేనుని గొడ్డులాగా కట్టేసుకున్నట్టే, అంటే ఏ కోరికలు కావాలిస్తే ఆ కోరికలు తీరుస్తాడు అని. అలాంటి బోళాశంకరుల్లాంటి హనుమంతుడు కూడా అభిషేక ప్రియుడు. హనుమంతునకు మన్యు సూక్తాభిషేకం చాలా ఇష్టం. ఆయనకి నమక చమకములతో రుద్రములతో రుద్రునికి అభిషేకం ఇష్టమైతే హనుమంతునకు మన్యు సూక్తాభిషేకం, ఏకాదశి రుద్రములతో ఆయనకు అభిషేకం చేస్తే మన్యు సూక్తం 14 రుక్కులు ఇది కాబట్టి 14 పర్యాయాలు మనం మన్యు సూక్తాన్ని పఠిస్తూ అభిషేకనక చేసేట్లయితే హనుమంతుడు పరమానంద భరితుడవుతాడు, సమస్తములైనటువంటి కోరికలు తీరుస్తాడు, శత్రునాశకుడు హనుమంతుడు. ఈ మన్యు సూక్త పారాయణ వల్ల, మన్యు సూక్త అభిషేకం వల్ల సమస్త శత్రువులు నశిస్తారు. ఆ విధంగా ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి హనుమంతుడు ఈశ్వరతత్వం ఆయనలో ఉన్నది. విష్ణుతత్వం కూడా, విష్ణువు ఈ పరమశివునకు తన తేజస్సును కూడా మిళితం చేసి ఇచ్చాడు కాబట్టి వైష్ణవాంశ కూడా ఆయనలో ఉన్నది. అలా హరిహర అద్వైత తత్వమైనటువంటి హనుమంతుని సేవించటం ద్వారా, హనుమద్భక్తిని ప్రచారం చేయటం ద్వారా లోకంలో ఉన్నటువంటి వైషమ్యాలను తొలగించి అందరి యందు ఏకాత్మతను తీసుకురాగలుగుతాము. స్వస్తి. మూరితివి చిత్తజుగురుడవు సింగారమూరితివి చిత్తజుగురుడవు సంగతి జూచేరుమిము సాసముఖ సింగారమూరితివి చిత్తజుగురుడవు సంగతి జూచేరుమిము సాసముఖ సింగారమూరితివి. పువ్వుల తెప్పల మీద పొలతులు నీవు నేకి, పువ్వుల తెప్పల మీద పొలతులు నీవు నేకి, పువ్వులు ఆకాశము మ్రోయ పూచి జల్లుచు, పువ్వుల తెప్పల మీద పొలతులు నీవు నేకి, పూలు ఆకాశము మ్రోయ పూచి జల్లుచు, దేవదుందుబులు మ్రోయ దేవదుందుబులు మ్రోయ దేవతలు కొలువగా, దేవదుందుబులు మ్రోయ దేవతలు కొలువగా, దేవదుందుబులు మ్రోయ దేవతలు కొలువగా, సావధానమగు మీకు సాసముఖ సింగారమూరితివి చిత్తజుగురుడవు సంగతి జూజేరుమిము సాసముఖ సింగారమూరితివి.
పరగ కోనేటిలోన పసిడి మేడ నుండి పరగ కోనేటిలోన పసిడి మేడ నుండి పరిది ఇందిరయు నీవు ఆరగించి పరగ కోనేటిలోన పసిడి మేడ నుండి అరిది ఇందిరయు నీవు ఆరగించి గరిమ శ్రీ వెంకటేశ గరిమ శ్రీ వెంకటేశ కన్నుల పండువగాక గరిమ శ్రీ వెంకటేశ కన్నుల పండువగాక సరవినోలాడు మీకు సాసముఖ సింగారమూరితివి చిత్తజుగురుడవు సంగతి జూజేరు మిము సాసముఖ సింగారము రితివి జటిలో ముండి లుంఠితకేశ కాషాయాంబర బహుకృతవేష పశ్యన్నపి చ అపశ్యతి మూఢో ఉదర నిమిత్తో బహుకృతవేష భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మనకి బయట చాలా పెద్ద పెద్ద జడలు పెట్టుకొని జఠాదారులు కనిపిస్తారు. లుంఠిత కేశ పూర్తిగా గుండు కొట్టించుకొని మహాపండితుల్లాగా కూర్చొని ఉంటారు. కాషాయాంబర బహుకృత వేష కొంతమంది కాషాయాలు దిట్టంగా వేస్తారు, ఇంకొంతమంది రకరకాల బట్టలు వేస్తారు, అనేక విధాలుగా తయారవుతారు. పశ్యన్నపిచ అపశ్యతి మూఢో ఉదర నిమిత్తో బహుకృత వేష. ఎవడికైతే బ్రహ్మతత్వం లోపల ఉంటుందో వాళ్ళకి అవి శోభిస్తాయి. కానీ బ్రహ్మతత్వము అనేది లోపల లేని వాడికి వాడి యొక్క కడుపు నింపుకోవడానికి ప్రపంచంలో వేసే అనేక వేషాలలో అదొక వేషం అవుతుంది. ఉదర నిమిత్తో బహుకృత వేష. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అలాంటి వ్యవహారాలు చేయకుండా గోవిందుణ్ణి భజించి మనము ఆ గోవిందుడి యొక్క సాన్నిధ్యంలోనే నిరంతరము ఉండి ప్రయత్నం చేసినట్లయితే మనకి అంత్యకాలము వచ్చినప్పుడు గోవిందుడి యొక్క రక్షణ, గోవిందుడి యొక్క సాన్నిధ్యము, సాయుధ్యము లభిస్తాయి. కాబట్టి మనం ముఖ్యంగా హరిని భజించేటప్పుడు మన లోపల కొన్ని లక్షణాలని తీసేసి ఆ యొక్క పరిపూర్ణమైన మనస్సుతోటి భజించాలి. దీనికి ఓ చిన్న లక్షణం చెప్తారు మనవాళ్ళు. అభిమాన సురాపానం గౌరవం రౌరవం భవేత్ ప్రతిష్టా సూకరీవిష్ట త్రయం త్యక్త్వా హరిం భజేత్. హరిని భజించాలి అంటే 3 లక్షణాలు ఇవి వదిలిపెట్టేయాలి. అభిమానము, గౌరవము, ప్రతిష్ట. ఏమిటయ్యా అభిమాన సురాపానం? నేను, నాది అనే అభిమానం ఏదైతే ఉందో, నా శరీరము అనే అభిమానం ఏదైతే ఉందో, నా వస్తువులు నేను భగవంతుడికి సమర్పిస్తున్నాను, ఈ విధమైన అభిమానాన్ని మనం వదిలిపెట్టేసేయాలి. ఏమిటి అభిమానము? ఎందుకు వదిలిపెట్టాలి అంటే పరమాత్మ సర్వవ్యాపకుడు. అందులో ఈ శరీరం ఒక మాయ. ఈ శరీరమే మాయ అన్నప్పుడు దీంట్లో నుంచి వచ్చే అభిమానము మాయగాక ఏమవుతుంది? అభిమాన సురాపానం. ఈ అభిమానము మందు దాగిన దాంతో సమానం. ఏమిటయ్యా అంటే వాడు మందు దాగక ముందులాగా వాడిలాగా వాడుంటాడు. మందు దాగిన తర్వాత వాడి స్వస్వరూపాన్ని మర్చిపోయి వాడు అక్కడ నుంచి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించటం మొదలు పెడతాడు. వాడి యొక్క తమోగుణం అలా ప్రేరేపితం అవుతుంది. అలాంటి స్థితి అభిమానముని మనం కోరుకోవడము అనేది. ఎందుకు అంటే నీ స్వస్వరూపం పరమాత్మ స్థితి అయి ఉండగా ఈ మాయ నువ్వు అనుకోవడమే అభిమానము. అభిమాన సురాపానం గౌరవం రౌరవం భవేత్. నాకు గౌరవం కావాలి, నాకు ప్రతిష్ట కావాలి అనే ఆలోచన కనుక వస్తే రౌరవాది నరకాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకయ్యా అంటే మనకంటే ఉన్నతమైన వస్తువు ఉన్నప్పుడు మనకి గౌరవం కావాలి అని కోరుకోకూడదు. మనకి సంబంధించిన హెడ్ ఆఫీస్లో ఒక బాస్ కూర్చొని ఉండగా ఆ బాస్ కంటే కూడా నాకు ఎక్కువ గౌరవం లభించాలి అనే ఉద్దేశ్యం ఏ విధంగా ఉంటుందో
ఏ విధంగా అతనికి ఆ ఆఫీసులో విలువ లేకుండా పోతుందో అలాంటి కోరిక ఉండడం వల్ల, అలాగే ఈ యొక్క సర్వవ్యాపకమైన పరమాత్మ అనేది ఒకటి ఉండి అది చాలా గొప్పదై పరమేశ్వరుడు ఉండగా ఆయన కంటే గౌరవం నాకు లభించాలి, నాకు గౌరవం లభించాలనుకోవటమే తప్పు. ఈ గౌరవం లభించాలి అనుకోవడం వల్ల రౌరవాది నరకాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిష్ట సూకరీ విష్ట, ప్రతిష్ట కావాలి అంటే అది పంది యొక్క మలంతో సమానము. ఎందుకయ్యా ప్రతిష్ట పంది యొక్క మలంతో సమానము అంటే, పంది తినేదే మలం, ఇంకా దాని యొక్క మలము. అది ఎలా ఉంటుంది? ఈ శరీరమే ఒక మలము, ఈ శరీరంలో మళ్ళీ నాకేదో ప్రతిష్ట కావాలి అనే ఇంకో మలము. ప్రతిష్ట సూకరీ విష్ట. కాబట్టి ఇలాంటి స్థితి ఏదైతే ఈ అభిమానము, గౌరవము, ప్రతిష్ట అనేవి ఉన్నాయో వీటన్నిటినీ వదిలిపెట్టేసి కేవలము ఆ పరమాత్మని మాత్రమే, ఈ లక్షణాలను వదిలిపెట్టాక మాత్రమే వాడు హరిని భజించగలుగుతాడు. సామాన్యమైన వాడు ఎవడు హరిని భజించలేడు. కాబట్టే ఆ హరిని భజించాలి అంటే ఇటువంటి లక్షణాలు మన లోపల దుర్లక్షణాలని తీసేసి భక్తి, శమము, దమము ఇత్యాది సద్లక్షణాలని మనలోకి తెచ్చుకొని నిరంతరము మనం పరమాత్మ వైపు ఉండాలి. దమము అంటే మన యొక్క ఇంద్రియాలన్నింటినీ పరమాత్మ వైపు పెట్టడము. అలా పెట్టకుండా గనక మనము చేసినట్లయితే ఆ దమ అనే పదాన్ని వెనక్కి తిప్పితే మదం అవుతుంది, మదము అనేది వస్తుంది. కాబట్టి ఈ మదము అనేది రాకుండా దమము అనేది ఉండి నిరంతరము ఆ పరమాత్మని వేడుకుంటూ ఆ పరమాత్మలో లయమయ్యే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు, లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు, జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన. తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై, రామనామమున పరవశుడయ్యే, రోమ రోమమున పులకితుడయ్యే, కాయము పెంచే కుప్పిల్చి ఎగసే, దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే, పర్వతరాజము గడగడవణకే, ఫల పుష్పాదులు జల జలరాలే, పరిమళాలు గిరి శిఖరాలు నిండే, పగిలిన శిలలా ధాతువులెగసే, రత్నకాంతులు నలు దిశల మెరసే, గుహలను దాగిన భూతములదిరే, దీనారవముల పరుగిడె బెదిరే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.
రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడద్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా కోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. कमलासन पूजकार्य उत्तुङ्गरत्नमकुटोत्तमलोकदायम् भूत्वादिलोकगत सर्वजनैः प्रपूज्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ऋष्यादिसिद्धगणपूजितपादपीठ रूकारमन्त्रघटितैर्मनुविस्कुतार्य लक्ष्मी प्रधाननिरताखिललोकवन्द्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। लावण्यपूर्णसुतनो निखिलार्थदायिन्